భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 టెస్టుల సిరీస్ లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్లో మొదటి టెస్టు మ్యాచ్ లో టీమిండియా అటు బౌలింగ్ లోను ఇటు బ్యాటింగ్ లోను అదరగొట్టింది. మొదట స్పిన్నర్లు చెలరేగి ఇంగ్లాండ్ ను 246 పరుగులకి ఆలౌట్ చేయగా ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి 7 వికెట్లు కోల్పోయి 421 పరుగులు చేసింది. ప్రస్తుతానికి 175 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంలో ఉంది టీమిండియా. ప్రస్తుత మ్యాచ్ ని బట్టి చూస్తే టీమిండియా గెలవడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఇదే సందర్భంగా టీమిండియాలో ఓ ఆటగాడిపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. అతడే శుభమన్ గిల్. టీమిండియా ఫ్యూచర్ స్టార్ గా పేరుగాంచిన యంగ్ ప్లేయర్ శుభమన్ గిల్ గత కొన్ని మ్యాచ్ల్లో పేలవ ఫామ్ తో సతమతమవుతున్నాడు. ఇంగ్లాండ్ తో హైదరాబాద్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో తన ఫేలవ ఫామ్ ను కంటిన్యూ చేశాడు. దీంతో దిగ్గజ ఆటగాళ్లు విమర్శలు కురిపిస్తున్నారు. టెస్టు మ్యాచ్ లో కీలకమైన 3వ స్థానంలో బ్యాటింగ్ కు వస్తూ పేలవ ప్రదర్శన చేస్తుండడంపై పెదవి విరుస్తున్నారు. శుభమన్ గిల్ షాట్ సెలక్షన్ పై లెజెండరీ ఆటగాడు సునీల్ గవాస్కర్ విమర్శలు చేశాడు. అంత సులభంగా వికెట్ పారేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్టార్ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ శుభమన్ గిల్ ఏ షాట్ ఆడాలనుకున్నాడు, గాల్లోకి ఆడాలనుకున్నాడనే విషయం అర్థమవుతుంది. కానీ అతను సమర్థవంతమైన డ్రైవ్ ఆడలేకపోయాడు. ప్రస్తుతానికైతే శుభమన్ గిల్ టెస్టు క్రికెట్ లోనూ దూకుడుగా ఆడాలని భావిస్తున్నట్లు అర్థమవుతుంది. టీ20 వన్డే క్రికెట్ తో పోలిస్తే టెస్టు క్రికెట్ కాస్త భిన్నంగా ఉంటుంది. ఎర్రబంతి వైట్ బాల్ కంటే కూడా గాల్లో ఎక్కువగా కదులుతుంది. ఆఫ్ ది పిచ్ ఎక్కువ అవుతుంది. బౌన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. వీటన్నింటిని గిల్ దృష్టిలో పెట్టుకుని షాట్ ఆడాలని సునీల్ గవాస్కర్ సూచించాడు.